హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే సండే స్పెషల్గా చేపల కూర చేస్తున్నాండి. సండే తీసిన వీడియో ఇది. ఇందుకోసం ఒక చేప తీసుకున్నానండి. అందులో ఉప్పు పసుపు వేసి బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఈ 3 ముక్కలు ఏంటంటే ఫ్రైకి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ చేపల కూరకి మసాలా రెడీ చేసుకోవాలండి. ఏం లేదు, జీలకర్ర, మెంతులు, ధనియాలు 3 వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇందులో కూడా వేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. చేపల కూర కదా, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆనియన్స్ వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత వేగాలండి. బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్. వేగాయి కదా, ఇప్పుడు టమాటాలు వేసుకోవాలండి. కొంచెం వేగాయి. ఇప్పుడు సడన్గా గ్యాస్ అయిపోయిందండి మాది. చూపిస్తాను చూడండి, సన్న మంట మీద ఉడుకుతుంది. గ్యాస్ అయిపోయింది. రెడీగా గ్యాస్ అయితే ఉందిలేండి. ఇంకా గ్యాస్ సెట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసాము. టమాటాలు కూడా యాడ్ చేసేసుకుంది. ఆ క్లిప్ మిస్ అయింది. టమాటాలు యాడ్ చేసుకుని పసుపు, ఉప్పు వేసి బాగా కలిపెట్టుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలండి. కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత చూద్దాం ఇప్పుడు మగ్గేయలేదో. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత చూడండి, బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం వేసుకోవాలి. కరివేపాకు, కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలండి. కొంచెం కారం ఎక్కువ తింటాం, అందుకే కారం ఎక్కువ వేసాను. సరే, ఎంత ఎర్రగా ఉందో చేపలు కదా, ఆ మాత్రం కూర పడాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా పోసేసుకున్నానండి. మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి తెల్లు రావాలండి. తెల్లు వచ్చిన తర్వాత ఇప్పుడు చేప ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చేప ముక్కలని అందులో యాడ్ వేసుకోవాలి. అన్నీ వేసేసుకొని ఒకసారి గెంటితో కలుపుకోవాలండి. ఇంకా మళ్ళీ గెంటి పెట్టకూడదు, చేపలన్నీ విరిగిపోతాయి. కాబట్టి ఫస్ట్ వేసినప్పుడు మాత్రమే గెంటి పెట్టాలి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. హైలో పెట్టకూడదని మీడియంలోనే పెట్టి ఉడకనివ్వాలి. ఈ లోపల సంగటి కూడా రెడీ అయిపోయింది. చేపల కూర సంగటి కాంబినేషన్ అండి. సంగటి చేశాను. ఈ సండే తీసిన వీడియో అండి ఇది. చూసారా, 5 మినిట్స్ తర్వాత కొంచెం చిక్కబడింది. ఇప్పుడు వేసుకోవాలండి మామిడికాయ ముక్కలు. ముందుగా వేస్తే అంటే కూరలో కరిగిపోతాయి మామిడికాయ ముక్కలు. దించడానికి ఒక 5 మినిట్స్ ముందు అట్లా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. మళ్ళీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇందాక మనం మసాలా పొడి రెడీ చేసి పెట్టుకున్నాం, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆ పౌడర్ అండి. ఈ పౌడరు కూర ఇంకా అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది అనుకో దించే ముందు చల్లుకొని దించేసుకోవాలి స్టవ్ ఆపేసి. చూసారా, బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఈ పొడి జల్లేసుకోవాలండి. ఒకసారి కలుపుకొనేసి చూసారా, కూర అయితే రెడీ అయిపోయింది. ఈ థిక్నెస్ సరిపోతుందండి. అంతే అండి, అయిపోయింది చేపల కూర అయితే రెడీ. ఇంకా స్టవ్ ఆపేసి దించేసుకోవడమే. మా వారు తింటున్నారు. కూర అయితే చాలా బాగా వచ్చింది, చాలా బాగా కుదిరింది కూర అయితే. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.